నా పేరు శ్రవంతి. నేను వ్యవసాయ కళాశాలలో అశ్వరావుపేటలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతము విస్తారంగా వ్యాపిస్తున్న ఈ ఆయిల్ పామ్ పంటని గనక చూసుకున్నట్లయితే, మనము బాగా ఎదిగిన తోటల్లో అనగా 10 సంవత్సరాలు పైబడిన తోటల్లో వివిధ రకాల అంతర పంటల్ని వేస్తున్నాము. వాటిల్లో ముఖ్యంగా జాజికాయ చూసుకున్నట్లయితే ఇది చాలా డిమాండ్ ఉన్న ఒక పంట. ఈ పంట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వేసుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాలకి కోతకు వస్తుంది. అయితే వీటిల్లో మనము 4.5 మీటర్లకి ఒక మొక్క చొప్పున వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే 160 నుంచి 200 మొక్కలు ఒక ఎకరానికి పడతాయి. అయితే ఈ మొక్కలన్నీ కూడా మనకి ఒక్కొక్క మొక్కకి 5 నుంచి 7 కేజీల చొప్పున జాజికాయలు కాయని, అదేవిధంగా 500 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు మనం ఏదైతే ఉందో జాపత్రిని కోసుకోవచ్చు. వీటికి కూడా డిమాండ్ చూసుకుంటే 1 కేజీ జాజికాయకి 300 నుంచి 500 పలుకుతుంది. అదేవిధంగా జాపత్రి చూసుకున్నట్లయితే 3000 నుంచి 4500 రూపాయల వరకు మార్కెట్లో రేటు ఉంది. అలాగే మనకి జావా లాంగ్ పెప్పర్ పిప్పాలి అంటాము. దీనికి కూడా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. దీనికి ఉన్న ఔషధ గుణాల వలన డాబర్ వాళ్ళతో కానీ ఔషధ బోర్డుతో కానీ టైప్ ఉండడం వల్ల వేసుకోవచ్చు. వీటిని ప్రతి మొక్కకి 3 నుంచి 4 పాదులు చొప్పున పెట్టుకుంటే 3 సంవత్సరాల తర్వాత మంచి పంటని కోసుకోవచ్చు. ఈ విధంగా మంచి గిరాకీ ఉన్న అంతర పంటలని ఎంపిక చేసుకొని సాగు చేయడం వలన మనం అదనపు ఆదాయాన్ని ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది.